అరౌండ్ 1984-85 టైంలోనే నేను మామూలుగా స్కూటర్ వెహికల్ చూస్తుంటే అప్పుడు రిజిస్ట్రేషన్ నెంబర్ పైన 3 ఇంగ్లీష్ అక్షరాలు, కింద 4 నెంబర్లతో డిజిట్స్ ఉండేది. సో అప్పుడు నేనేమనుకున్నానంటే, సో మన ఏపీ వాళ్ళకి ఇది చూస్తే ఈ బండి ఏ సిటీది ఎవడో తెలుస్తుంది, ఏ స్టేట్ది ఎవడో తెలుస్తుంది, మన ఏపీ బాగుంటుంది కదా అనేసి అనుకున్నాను. అప్పుడు ఒకసారి మా ఫాదర్ ఆ స్కూటర్ తీసుకొచ్చి ఎలా ఉంది, బాగుందా అని అడిగారు. తను స్కూటర్ తీసుకొచ్చి అంతా బాగానే ఉంది కానీ నీ వెనకాతల ఈ నెంబర్ బాగోలేదు, అయితే ఎలా ఉంటే బాగుంటుంది అని అడిగారు. అడిగితే మన ఏపీ వాళ్ళం కాబట్టి ఏపీ నుండి మనకి అప్పుడు 3 జిల్లాలు ఉన్నాయి కాబట్టి జిల్లాకు 3-4 ఇచ్చేస్తే బాగుంటుంది. సో అప్పుడు ఏపీ 1, 2 ఇలాగా ఆల్ఫాబెటిక్ ఆర్డర్ ఇచ్చేస్తే బాగుంటుంది కదా. ఆ తర్వాత కింద అప్పుడు తెలుస్తుంది, చూడగానే ఇది జిల్లా వాడిది అని తెలుస్తుంది కదా అని చెప్పాను. సో అయితే ఏం చేయమంటాడు మా నాన్నగారు. అయితే ఏం చేయమంటే పెట్టి మీ సీనియర్ చెప్పు, మీ సుపీరియర్ ఆర్డర్ చెప్పు, ఆయన ఏదో ఐఏఎస్ లెవెల్లో ఉంటారు కదా, లేదంటే ఆయన క్రెడిట్ చూపిస్తారంటే ఏదైనా మీటింగ్ హాల్లో ఏదైనా మీటింగ్ జరుగుతున్నప్పుడు మీటింగ్లో చెప్పు, ఇప్పుడు నీకు వచ్చినట్టు చెప్పు, లేకపోతే మా అబ్బాయి చెప్పాడు అని చెప్పు అని చెప్పాడు. సో తర్వాత కొన్నాళ్ళ తర్వాత ఎందుకు నా వాళ్ళు వచ్చిందంటే అని చెప్తుందంటే, కొన్నాళ్ళ తర్వాత ఒక అతను అడిగాడు, ఈ ఏపీ అరుణాచల్ ప్రదేశ్ కూడా ఏపీ అంటారు కదా అంటే, నాకు తెలిసి ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్, సో ఆంధ్రప్రదేశ్ ఏపీ అంటే అదే పెట్టండి, లేదంటే అరుణాచల్ ప్రదేశ్కి ఏఆర్ కానీ ఏఎన్ కానీ పెట్టండి అని చెప్పాను. మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత ఒక అతను అడిగాడు, కిందన 4 డిజిట్లు 999 అయిపోయిన తర్వాత ఏం చేయాలి అని. అప్పుడు ఏం చేస్తే ఇంకో నెంబర్ పెంచితే 10 ఆల్టర్నేట్స్ వస్తాయి, లేదా ఇంకో ఆల్ఫాబెట్ పెంచితే 26 ఆల్టర్నేట్స్ వస్తాయని చెప్పాను. సో అది రిజిస్ట్రేషన్. మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత ఒకసారి మా నాన్నతో స్కూటర్ మీద వెళ్తుంటే ఒకసారి ట్రాఫిక్ కానిస్టేబుల్ అయిపోయింది. అప్పుడు ఆర్సీ బుక్, నెక్స్ట్ లైసెన్స్ పేపర్స్ చూస్తుంటే ఆర్సీ బుక్ చాలా బుక్లెట్ ఉండేది, లైసెన్స్ కూడా పేపర్ ఫార్మేట్ ఉండేది, 1984-85 టైంలో. సో అప్పుడు నేను చెప్పాను అన్నమాట. సో మనకి ఏదో ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, లైక్ బండి నెంబర్ అది ఉంటుంది కదా, సో అదే ఒక పేపర్ పెట్టి చిన్న ప్లాస్టిక్ కవర్లో పెట్టి ఇప్పుడు తీసుకెళ్తే బాగుంటుంది అంటే, ప్లాస్టిక్ కవర్లో వర్షంగా తడిసిపోతుంది కదంటే, అప్పుడు నేను లామినేషన్ మిషన్ డిజైన్ చెప్పాను. చిన్న హీరో తోటి ప్లాస్టిక్ మధ్యలో పేపర్ పెట్టి పైన కింద నొక్కేస్తా గట్టిపడిపోద్ది కదా అని చెప్పాను. సో అది యాక్చువల్గా ఈ లామినేషన్ మిషన్ డిజైన్ కూడా నేను ఇచ్చాను. నెక్స్ట్ కొన్నాళ్ళ తర్వాత కరప్షన్ గురించి తగ్గించాలంటే ఏం చేయాలని ఒకటి అడిగాడు. అప్పుడు పెద్ద కరప్షన్ చేయాలంటే డబ్బులు సంపాదించాలి, డబ్బు ఖర్చు పెడతాం కాబట్టి. సో ఈ డబ్బు సంపాదించేటప్పుడు ప్రతి ఒక్కరికి నెంబర్ ఇచ్చాను నేను చెప్పాను. మేబీ తర్వాత అదే పర్మనెంట్ అకౌంట్ నెంబర్కి వచ్చింది. ఎందుకంటే కొన్నాళ్ళ తర్వాత ఒకటి అడిగాడు, ఎవడో పాన్ కార్డులు కదా అప్లై చేయట్లేదు. సో మ్యాండేటరీ చేసండి, ఎంప్లాయీస్కి మ్యాండేటరీ చేసి ఫామ్ 16 ఇచ్చినప్పుడు ఫామ్ 16 ఇచ్చినప్పుడు పెట్టేయండి, మ్యాండేటరీ చేసి దానికి ఎంత ఖర్చు అవుతుందో అంత తీసుకోండి అని చెప్పాను. అది నేనే గుర్తులో ఇంజనీరింగ్ కాలేజీలో పనిచేసినప్పుడు నాకు అప్లై చేశాను. ఎందుకంటే నేను చెప్పినాను, మళ్ళీ తర్వాత నా ఏ సర్టిఫికేట్ ఫామ్ 16 తీసుకుని వెళ్ళినప్పుడు అప్పుడు పాన్ కార్డ్ ఇచ్చేది, అప్పుడు అది లామినేషన్ ఫామ్లో ఉండేది. ఒకసారి జెరాక్స్ తీసుకుంటే ఒకటి అడిగాడు అన్నమాట, ఎలా ఉంది అనేసి. ఈ లామినేషన్ ఒక 2-3 ఇయర్స్లో పోతుంది, సో దీనికంటే ఫైబర్లో వస్తే బాగుంటుంది కదా, ఫైబర్లో వస్తే మనకు కనపడదు కదా అంటే, కనపడటం అంటే జస్ట్ కలర్ వేరియేషన్ కదా. సో ఒక వేరియస్ కలర్ డిఫరెన్స్ పెట్టుకొని చూస్తాం, బ్లాక్ మీద వైట్ కానీ, రెడ్ మీద జస్ట్ ప్రజెంట్ వైలెట్ మీద రెడ్ కానీ ఆ టైప్లో ఇచ్చాను, డిజైన్ ఇచ్చాను.